ఏపీలో రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపేందుకు సర్కార్ రెడీ అవుతోంది. రౌడీ షీటర్లకు రాష్ట్ర బహిష్కరణ చేస్తామంటోంది ఏపీ సర్కార్. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు పోలీసులు, అధికార యంత్రాంగం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,000 మంది రౌడీ షీటర్లు ఉండగా అందులో ఎక్కువ మంది పట్టణాల్లోనే ఉన్నారు. రాష్ట్రం నుంచి రౌడీల బహిష్కరణ సాధ్యమా? ఏపీలో రౌడీ షీటర్లు ఎంతమంది? ఏ జిల్లాల్లో రౌడీ షీట్లు అధికం? పీడీ యాక్ట్ ఉన్న లీడర్స్ ఎంతమంది? రౌడీ షీటర్ల రాష్ట్ర బహిష్కరణకు కాల పరిమితి ఉంటుందా? రౌడీయిజాన్ని అరికట్టాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లు, ఎస్పీలదేనా? రౌడీ షీటర్లపై చర్యలు కోర్టుల ద్వారా జరుగుతాయా? ఇలాంటి పలు అంశాలపై పోలీసులు, అధికారుల దృష్టి సారించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసే పనిలో పడ్డారు. కత్తిపోట్లు, హత్యాయత్నం, వేధింపుల కేసులో ఏ కేటగిరీలో ఉండగా బి కేటగిరీలో వరుస దొంగతనాలు, మద్యం, డ్రగ్స్ రాకెట్లు, గ్యాంగ్ దాడులు ఉన్నాయి. ఇక సి కేటగిరీలో డ్రగ్స్ స్మగ్లింగ్, అక్రమ బియ్యం సరఫరా నేరస్తులు ఉన్నారు. రౌడీ షీటర్లలో ఎక్కువ మంది పాత రాజకీయ నేతలు, మద్యం వ్యాపారులు ఉన్నారు. దాదాపు 1,500 మంది వరకు కరుడుగట్టిన నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో అధికంగా బైండ్ ఓవర్ కేసులు నమోదయ్యాయి. మళ్లీ నేరాలు చేసే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించేలా పోలీస్ శాఖ సిద్ధమైంది. నేరస్తులపై సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా, ట్రాకింగ్ ఉండనుంది. ప్రతి నెల నేరాల నియంత్రణపై కలెక్టర్లు, ఎస్పీల నుంచి ప్రభుత్వానికి రిపోర్టు రానుంది. ఆయుధాలతో దాడులు, హత్యాయత్నం కేసులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. అలాగే నేరస్తుల ఆర్థిక మూలాలపై పోలీసులు నిఘా పెంచనున్నారు. గ్యాంగ్లను క్షేత్రస్థాయి నుంచి విడగొట్టేలా చర్యలు చేపట్టనున్నారు. స్కూళ్లు, కాలేజీల్లో యాంటీ రౌడీజం అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జ్ షీట్ వరకు విచారణకు నిర్దిష్ట కాలపరిమితి విధించనున్నారు.